డాక్టర్ మూర్తి ఎంవీఆర్ టిప్స్ అండ్ ప్రోగ్రాంకి వెల్కమ్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అమరావతి చిత్రకళ వీధిని పెట్టి అద్భుతంగా రాజమండ్రిలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు వివిధ స్టేట్ల నుంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ దాదాపు 1000 స్టాల్స్ పెట్టి అద్భుతంగా ఇక్కడ చిత్రకళ ప్రదర్శన పెట్టారు. ఆస్కవిత్వం పేరు విని ఉంటాం చాలా మంది. అప్పటికప్పుడు నోటితో టకరగా ఎలా అంటే అలా మాట్లాడేవాళ్ళు. అలాగే అప్పటికప్పుడు బొమ్మ వేయటంలో ఆడితేరిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనకు. ఇక్కడ చిత్రకళ ప్రదర్శన అనగానే పెన్ను పట్టుకునో కాగితం పట్టుకునో బొమ్మ వేయటం, స్కెచ్ పెన్తో రాయటం, లేకపోతే రబ్బర్తో చెప్పుకోవడం, పెన్సిల్తో వేయటం రకరకాలు ఎలా ఉంటాయో దాన్ని మించిన ఒక అద్భుతం నాటి మిల్లెట్ ఆర్ట్ అంటారు దీన్ని. ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద రకరకాల మిల్లెట్స్ని అలా గమ్మి ముందు ఆర్ట్ చేసుకుని ఆర్ట్ ప్రకారం వాటిని అంటించుకుంటూ వెళ్ళటం. అంటే ఆ అంటించడం వల్ల తయారవుతుంది. రావాకులు మనం చూసే ఉంటాం. రావాకులు డిఫరెంట్ సైజులు ఉంటాయి. అడవి ప్రాంతంలో దొరికే కొన్ని రావి చెట్లు అయితే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఆకులు ముందు కలెక్ట్ చేసుకుంటారు. ఆ కలెక్ట్ చేసిన తర్వాత రావాకుని బ్లేడ్తో జాగ్రత్తగా ఒక బొమ్మలో కట్ చేయడం అనేది అద్భుతమైన ఆర్ట్. ఇది మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం అనుకోకుండా మనం వేస్ట్ చేయడం వల్ల, పక్కన పడేయడం వల్ల, లేకపోతే ఎక్కువ ఉపయోగం లేదు అనుకున్న అద్భుతమైన విషయం ఉంటుంది. అదే స్క్రూలు, నట్లు, బోల్ట్లు. స్క్రూ, నట్లు, బోల్ట్లతో చూడండి అద్భుతంగా నెమ్మల్ని వాళ్ళు జాగ్రత్తగా అతికి అద్భుతంగా తయారు చేశారు. ఇది నెమ్మలి బొమ్మ. లేకపోతే ఇలా వచ్చినట్టయితే ఇంకా మనం చూడదగ్గదైతే ఇక్కడ తగ్గులు చూడండి. మనకు ఈ అద్భుతమైన ప్రోగ్రాం కండక్ట్ చేసిన ప్రభుత్వానికి, ఇక్కడ కండక్ట్ చేసిన లోకల్ అందరికీ మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ.